సరే మన దేశంలో అంటే మన హిందువుల పరిస్థితి సరే ఇక హిందూ దేశం అని చెప్పుకునే స్థితిలో లేము. ఏదో మెజారిటీగా నెట్టుకొస్తున్నాం. ఈ మన నుంచి విడిపోయిన అన్నదమ్ములు ఉన్నారే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి అన్నగారు? ఈ మధ్య కొంచెం వింటున్నా నేను. ఇప్పుడు 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో 1 కోటి మంది హిందువుల జనాభా ఉండేది. ప్రస్తుతం ఆ జనాభా 10 లక్షలకు చేరుకున్నారు. అంటే 90 లక్షల మంది ఏమైనారు? ఒకటి మతం బలవంతంగా మత మార్పులన్నా జరిగి ఉండాలా, లేకపోతే వాళ్ళను ఊచకోత కోసేనైనా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా పారిపోయి ఉండాలి. ఓకే, ఇంకెక్కడ పారిపోతారు? అంతే కదా. అలాగే 1947లో బంగ్లాదేశ్లో హిందువుల జనాభా 27% ఉండేది. నేడు 7%. అంటే 20% ఏమైనారు? బలవంతంగా మతమన్నా మార్పడి జరిగి ఉండాలా, ఊచకోతన్నా చేసి ఉండాలా, లేకపోతే పారిపోయి ఉండాలి. పారిపోవడానికి ఛాన్స్ తక్కువ. ఒక్కటే చెప్తానండి, ఇస్లాం జనాభా అధికంగా ఉన్న దేశాల్లో వారు ఇతర మతాలను బ్రతకనివ్వరు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అవును, కొత్త విషయం ఏం కాదు. మరి ఇట్లా అంటున్నారు కదా, మరి మన దగ్గరికి రోహింగ్యాల పేరుతో రకరకాల పేర్లతో ముస్లిం శరణార్థులు వస్తున్నారు. వాళ్ళని మాత్రం మనం ఎంత చక్కగా పెంచి పోషిస్తున్నాం గురుగారు. నిన్నే చదివాను నేను పేపర్లో, హైదరాబాద్లో దాదాపు 20 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. షాక్. ఏంది నాకే అర్థం కాలే. 20 లక్షలు. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది? ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, ఇస్లామిక్ దేశాలు 157 ఉన్నా కదా, అటుపోవచ్చుగా. 157 ఇస్లామిక్ దేశాలు ఈ రోహింగ్యాలు ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఈ రోహింగ్యాలకు వాళ్ళు ఆశ్రయం కల్పించవచ్చు కదా, హ్యాపీ ఇవ్వగలరు. ఎందుకు కల్పించరు? 157 దేశాలు తలా ఎంతమంది, కొంతమందిని తీసేసుకుంటే సరిపోతుంది కదా. బ్రహ్మాండంగా తీసుకోరు, ఆశ్రయం కల్పించరు. సిరియా శరణార్థులకు ఇస్లాం దేశాలు ఆశ్రయం కల్పించవు. ఆఫ్ఘన్ శరణార్థులకు ఇస్లాం దేశాలు ఆశ్రయం కల్పించవు. కానీ భారతదేశం కల్పించాలని చెప్తారు వీళ్ళు. భారతదేశంలో రోహింగ్యాలకు భారతదేశంలో పౌరసత్వం కల్పించి ఇక్కడ వాళ్ళకు పెద్దపీట వేసి ఇక్కడ వాళ్ళకు 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళను సర్వ సుఖాలు వాళ్ళకి అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఎంత దారుణం అండి. హైదరాబాద్లో వాళ్లకు ఇల్లులు ఉన్నాయి, ఆధార్ కార్డులు లభించాయి, హిందువులను కూడా పెళ్లి చేసుకున్నారు, పిల్లలను కంటున్నారు, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎలా వస్తుంది ఇవన్నీ? ఇప్పుడు శరణార్థులను మనం ఏం చేస్తాము, ఊరి బయట ఒక శిబిరం వేసి పెడతాం. వాళ్ళను ఇంట్లోకి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళని ఇంట్లో తెచ్చి మనం బయటికి పోయే పరిస్థితి ఇప్పుడు. డెఫినెట్గా వంటకథ, సాయిబు వంటకథ ఆ మాదిరి అదే అవుతుంది. ఇది చాలా దారుణం అండి. ఒకటి, ఇస్లామిక్ కంట్రీసు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ శరణార్థులకు ఆశ్రయం కల్పించదు. భారతదేశము ఒక అనాథ దేశం అయిపోయింది. ప్రతి ఒక్కడు రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తే ఏమవుతుందని ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రజలు, ముస్లింలు అడుగుతారు, వాళ్ళు కల్పించమని అడుగుతారు. వాళ్ళకి ఎందుకు చెప్పరు? రోహింగ్యాలను అందరినీ 157 దేశాలు సమానంగా పంచుకోండి, మీరు ఆశ్రయం కల్పించారు, వాళ్ళందరూ మన వాళ్ళే కదా, మన బిరిడే కదా ఎందుకు చెప్పారు? వాళ్ళందరూ అనుకుంటే తలా 10,000 చాలు సార్, వాళ్ళకి కంట్రీకి 10,000 పోయినా చాలు. మరి ఊరు వాళ్ళు రానియరు. ప్రభుత్వాలు కేవలం వాళ్ళ ఓట్ల కోసం, అధికారం కోసం. ఇంకా దుర్మార్గం ఏంటంటే అండి, కలకత్తాలో రోహింగ్యాలకు ఓటు హక్కు కూడా ఉంది. వాళ్ళ ఓట్లతోనే గెలుస్తుంది మమతా బెనర్జీ, వాళ్లకు ఒత్తాసు పలుకుతుంది. అంటే మన కంటిని మనమే పొడుచుకుంటున్నామా? మన దేశానికి మనం గౌరవిస్తున్నామా? దేశాన్ని మనం ప్రేమిస్తున్నామా? చట్టాలను సరిగ్గా అమలు చేసుకుంటున్నామా? ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలి. ఈ తరం తెలుసుకోవాలి. మా తరం అయిపోయింది. మేము చెప్పి 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 చెప్పి
రకరకాల విధానాల్లో కోణాల్లో సమాజంలోకి మనం వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఏం కావడం లేదు. ఇంకా ఈ తరం అన్నా తెలుసుకోకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా. సో అన్నగారు, ఇంకా అతిపెద్ద ప్రధాన సమస్య, సరే రోహింగ్యాలకు మనం ఇంత ప్రేమ చూపిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, కానీ వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ సొంత ప్లేస్ కాశ్మీరీ పండిట్లది, వాళ్ళను మాత్రం ఊచకోత కోసి వదిలేశారే. వాళ్ళకు ఒక ప్లేసు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, మొన్న సినిమా కూడా వచ్చింది వాళ్ళ మీద. వివేక్ అగ్నిహోత్రిని కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీశారు. అవును. కానీ సెన్సార్ బోర్డుకు భయపడి ఆయన జరిగిన ఘోరాలను 50% మాత్రం చూపించాడు. అవునా? కాశ్మీర్ ఫైల్స్ గురించి నేను 90లో అప్పుడే నేను కొత్తగా హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చాను. అప్పుడు 1990 జనవరి 19 అనుకుంటాను, జనవరి 19వ తేదీ అర్ధరాత్రి అందరూ కాశ్మీర్లో ఇలా టీవీలు పెట్టుకుని సినిమాలు చూస్తున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. సడన్గా మసీదుల నుంచి మైకుల్లో అల్లాహో అక్బర్ అని చెప్పేసి ఒక నినాదాలు బయలుదేరి, ఈ భూమి మాది, ఈ భూమిని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి రకరకాల కేకలు, గందరగోళాలు, పేడబొబ్బలు ఇవన్నీ వచ్చేసరికి నిద్రపోయే వాళ్ళు కూడా సైతం నిద్ర మేలుకున్నారు. అసలు ఏం జరగబోతోంది, బయట ఏం జరుగుతుంది, సడన్గా ఎందుకు ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి వచ్చేసింది అని రాత్రి అంతా వాళ్ళు ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బ్రతికారు. ఆ రాత్రి అనేక ఘోరాలు, అనేక మానభంగాలు, అనేక దుర్మార్గాలు జరిగాయి. దాదాపు అండి మీకు తెలియదు 64,700 మంది ఆస్తులను వదిలేసి, ఇంటిని వదిలేసి, బంగారం వదిలేసి, ప్రాణాలు బ్రతుకుతే చాలరా మనము అని చెప్పేసి వాళ్ళు పారిపోయి జమ్మూ, ఢిల్లీ, హర్యానా ప్రదేశాల్లో తలదాచుకున్నారు. బా, ఎంత కసాయిగా ప్రవర్తించారు ఆ రాత్రి అంటే వాళ్ళ పట్ల. వాళ్ళు ఏం పాపం చేశారు? ఈ దేశంలో కాశ్మీర్లో పుట్టడమే వాళ్ళు చేసిన తప్పు. చాలా. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం అన్న, కనీసం గత పాలకులు గాలికి వదిలేశారు కాశ్మీర్ పండిట్లను. కనీసం ఈ ప్రభుత్వం అన్న వాళ్ళ కోసం కొన్ని పథకాలను పెట్టి వాళ్ళను మళ్ళీ గర్వాపసి మళ్ళీ వెనక్కి తెప్పించి, గతంలో మాదిరి కాకుండా వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించి, వాళ్ళ ఆస్తులను అంటే ఇంకా ఇప్పుడు ఏముంటాయి నాకు తెలిసిన మటుకు వాళ్ళు కొల్లగొట్టిపోయింటారు. కనీసం బ్రతకడానికి, ఏది ఆత్మగౌరవంతో బ్రతకడానికి కావాల్సిన పరిస్థితులను వాళ్ళు కల్పించగలిగితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కరెక్ట్ భారతీయ జనతా పార్టీ. ఆ దిశగా ప్రయత్నం జరుగుతుంది అన్నగారు? కొంత జరుగుతోంది. కొన్ని చట్టాలు మార్పులు చేశారు. ఇప్పుడిప్పుడే పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడిప్పటికే మనకు మొన్న అద్భుతమైన ఎట్లా జరిగిందో. అవును, ఇప్పుడే జరుగుతున్న టైంలో కథ మళ్ళీ ఒక జరిగింది. ఏం చేస్తాం, వాళ్ళకి సరైన బుద్ధి కూడా చెప్పాడు, సరైన సమయంలో చెప్పాడు కానీ ఒక్క వెలితి మాత్రం ఉంది అన్నగారు. ఆ దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు పట్టుకోలేదే, అదొక్క వెలితి ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంది. లేదు, ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా వాళ్ళందరినీ అంతర్గతంగా అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. అవునా? వాళ్ళు ఇప్పుడు అది పెద్ద అరణ్యం అండి. ఆ అరణ్యంలో ఎంతకాలం అని పరిగెత్తారు, ఎన్ని రోజులని పరిగెత్తారు, నీళ్లు ఆహారం లేకుండా వాళ్ళంతా దొరికారు. కానీ వాళ్ళను దొరికినట్టుగా చూపించకుండా, డాన్ సినిమా చూసారు లేదు? అవును, డాను కాలుస్తారు. అవును, కాలుస్తే డాను చనిపోతాడు. చనిపోతే ఆ యొక్క పోలీస్ ఆఫీసరు ఎవరికి తెలియకుండా డాన్ను తీసుకొని పోయి శ్మశానంలో పూడిపిస్తాడు. ఇది ఈ క్రైస్తవ శ్మశానంలో పూడిపించిన తర్వాత డాను తప్పించుకున్నాడు అని ఒక ఇది చేస్తారు, వార్తను క్రియేట్ చేసి పెడతారు. ఈ లోపల రెండో వాడు సేమ్ లాంటి వ్యక్తి దొరికితే వాడిని తీసుకుపోయి ఆ యొక్క డాన్గా తయారు చేసి వాడిని ఆ గుహలోకి పంపిస్తారు. అట్లా వీళ్ళందరూ దొరికారు.
అయితే వాళ్ళని విచారిస్తూ వాళ్ళ దగ్గర నుంచి రకరకాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓకే. 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 సేకరిస్తున్నారు. సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సింది చేస్తారు. రైట్. వాళ్ళ లక్ష్యం అయితే ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే. ఆ లక్ష్యం నెరవేరింది. అయితే ఓకే.